ఆ తెలియని విషయం గురించి ఆలోచిస్తుంది. ఆ అంతిమం చివరికి ఏమవుతుంది, ఆ అంతిమం ఏమిటి అనే దాని గురించి ఆలోచిస్తుంది ఫిలాసఫీ. సైన్స్ అలా కాదు. ఏమిటి ముందు ఉన్నదేమిటో కనుక్కోవడమే. సైన్స్ ఏం చేస్తుంది? డిస్కవరీ చేస్తుంది, ముసుగు తీసేస్తుంది ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా. ఫిలాసఫీ ఏంటి? చివరికి ఏమవుతుంది అని ఆకాశంగా చూస్తుంది ఫిలాసఫీ. సైన్స్ ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, నీ లోపల ఏముంది అని. సో తంత్ర తర్వాత ఏమవుతుందో అనే దాని మీద కాదు, దాని అల్టిమేట్ ఏమిటి, అంతిమం ఏమిటి అనేది కాదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నదాన్ని పట్టుకుంటే, ఇప్పుడే ఉన్నదాన్ని పట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడే ఉన్న దాంట్లోనే ఆ అంతిమం అనేది దాగి ఉంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఆ అంతిమ స్థితి ఏమిటి అనే దాని మీద నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని పట్టుకుంటే ఆ అంతిమం నీకు తెలిసిపోతుంది. ఆ అంతిమం ఏమవుతుందో, చివరికి ఏమవుతుందో అని అంటే, ఇప్పుడు ఉన్నదాన్ని పోగొట్టుకుంటావు. అది ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ అంతిమ స్థితి అనేది నిగూఢంగా దాగి ఉంది. ఆ అంతిమ స్థితిని గురించి ఆలోచించడం వలన నువ్వు ఉన్నది పోగొట్టుకుంటావు, కావ మరో దాన్ని పోగొట్టుకుంటావు, ఆ అంతిమ స్థితిని పోగొట్టుకుంటావు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నదాన్ని మిస్ అయితే ఏమవుతుంది? ఆ అంతిమ స్థితిని కూడా మిస్ అయిపోతావు. అంటే ఆ ఫిలాసఫీ ఏం చేస్తుంది? కంటికి పొగ పెడుతుంది. తంత్రం ఏం చెబుతుంది? శాస్త్రీయంగా చెబుతుంది. అయితే ఈ సైంటిఫిక్ వ్యవహారం ఏంటంటే, ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సో కాల్డ్ సైన్స్ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అనగానే సైంటిఫిక్గా చెప్తుంది, సైన్స్ అనగానే ఆబ్జెక్టివ్గా చెప్తుందా అంటే అది కాదు. తంత్ర నీలో ఉన్న సబ్జెక్ట్ గురించి చెప్తుంది, నీ గురించి చెప్తుంది, నీ వాస్తవ స్థితి గురించి చెప్తుంది, నీ రియాలిటీ గురించి చెప్తుంది. ఈ మామూలు సైన్స్ ఏం చెబుతుంది? ఈ వస్తు ప్రపంచం గురించి అవగాహన పెంచుతుంది, ఈ భౌతిక ప్రపంచం గురించి అవగాహన పెంచుతుంది, నీ కంటి ముందు ఉన్న దాని గురించి చెప్తుంది, నీ కంటి ముందు ఏముందో ఆ దాని గురించి చెప్తుంది. ద రియాలిటీ దట్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్. తంత్ర కూడా సైన్సే, కానీ అది నీ కంటి వెనక ఉన్న సత్యాన్ని గురించి చెప్తుంది. నీ కంటి వెనక ఉండి బయటకు చూసేది లోపల ఉన్న దాని గురించి చెప్తుంది. అది శాస్త్రీయమైన పరిశోధనే తంత్ర కూడా. ఆలోచించడం గురించి తంత్ర ఆలోచించడం గురించి ఏం పట్టించుకోదు, అది దానికి నమ్మకమే లేదు. నీ అనుభవమే జ్ఞానం. ముందు అనుభవం చెయ్యి, ఎక్స్పెరిమెంట్ చెయ్యి, పరిశోధన చెయ్యి, అనుభవం పొందు, సాధన చెయ్యి, పరిశోధన చెయ్యి, దాని ద్వారా అనుభవం పొందు. అనుభవం పొందనేటువంటి ఇది ఏమి తెలుసుకున్నా ఎనర్జీ వేస్టే. నువ్వు అనుభవం పొందలేదు, ఇంకా ఏం చేసినా అది వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీయే. అదే అనమాట. అనుభవం పొందాలి, నువ్వు ఎక్స్పెరిమెంట్ అవునో కాదు తెలుసుకోవాలి. ఒక విచిత్రమైన విషయం, జోక్ గురించి చెప్తూ ఉంటారు మధ్యలో ఓషో గారు. ముల్లా నసిరుద్దీన్ అనేటువంటి ఒక వృద్ధుడు రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. కరెక్ట్గా రోడ్డు మధ్యలో వచ్చేసరికి ఆయన ఎక్కడ రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాడు, ఎదురుగుండా చర్చి ఉంది. అక్కడ ఆ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఎదురుగుండా చర్చి ఉంది, అటువైపు నడుస్తున్నాడు. ఒక డ్రైవర్ హిట్ అండ్ రన్, అంటే ఒక డ్రైవర్ ఇంటి గుద్దేసి పారిపోయాడు. ఆయన చాలా వృద్ధుడు, గుంపుగూడింది. యాక్సిడెంట్ అయితే అందరూ వస్తారు కదా. అప్పుడేమైంది, ఒకరన్నా అనమాట, ఈ మనిషి బతికేదట్లేడు అని. ఇలా ఈ లోపల చర్చిలోంచి ఉన్నాడు కదా, చర్చిలో ప్రీస్ట్ ఉంటాడు కదా, ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు.
ఆయన దగ్గరికి వచ్చి చూశాడు, ఇతను చనిపోయేటట్టున్నాడు అని. ఇంకేముంది, అతను ఆ చర్చిలో ఉన్న వ్యక్తి, ఆ ప్రీస్ట్ ఏం చేశాడు, ఇంకా చివరి కార్యక్రమం మొదలెట్టాడు. ఆ చచ్చిపోతున్న ముల్లాని అడిగాడు, నువ్వు ఆ దేవుడు నీ తండ్రిగా ఒప్పుకుంటావా అన్నాడు. నువ్వు దేవుడిని నమ్ముతావా, దేవుడి పుత్రుడు ఉన్నాడు నమ్ముతావా అని. ఆ దేవుడి పుత్రుడిని నమ్ముతావా అన్నాడు. ఆ పవిత్రాత్మని నమ్ముతావా నువ్వు అన్నాడు. ఆ చచ్చిపోతున్నటువంటి అమ్ముల్లా కళ్ళు తెరిచి, ఓ దేవుడా, ఏమిటి కదా నాకు, ఇతను ఓ పక్కన నేను చదువుతూ ఉంటే ఈ యొక్క పజిల్స్ వేస్తున్నాడు ఏమిటి, నాకు పజిల్లో అడుగుతున్నాడు ఏమిటి అని. ఫిలాసఫీ అలాగే ఉంటుంది. నువ్వు చచ్చిపోతున్నా ఆ ప్రశ్నలే వస్తూ ఉంటాయి. చిత్రం ఏంటంటే ప్రతి క్షణము మనం చచ్చిపోతున్నాము. ప్రతి ఒక్కడు ఆ యొక్క మరణ శయ్య మీదే ఉన్నాడు. ఎందువలన అలా ఎందుకు చెప్తున్నారు అంటే, ఏ క్షణంలోనైనా మరణం సంభవించవచ్చు అని. ఫిలాసఫీ అప్పుడు అడుగుతుంది, పజిల్స్ అడుగుతుంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని. తంత్ర అంటే అలాంటిదంటే ఏం చెప్తుందంటే, పిల్లలకి ఈ ఫిలాసఫీ గురించి చెప్తే బాగానే ఉంటుంది. వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు చెరువిగల వాళ్ళు అవుతారు. వారికి సమయం ఏం వేస్ట్ కాదు. ఫిలాసఫీలో వారికి సమయం ఏం వేస్ట్ కాదు. వారు తెలుసుకోవాలనుకుంటారు, ట్రై టు నో. ఆలోచించేవాడు. పిల్లలు ఏంటంటే ఆలోచించరు. ఫిలాసఫీ చేస్తే పిల్లలకు ఫిలాసఫీ చెప్పారనుకోండి, వారు ఆలోచించరు. ఆలోచించకుండా ఏమిటి దీని తాలూకా విషయం ఏంటని పరిశోధిస్తూ ఉంటారు. సో ఆలోచించడం వలన ఏ జ్ఞానం రాదు. మీకు ఆలోచించడం వలన జ్ఞానం ఏమి రాదు. ఆలోచించడం వలన నువ్వు ఆ ఒట్టి మాటలలో నువ్వు కట్టుబడిపోతూ ఉంటావు. దాని చుట్టూ నువ్వు ఒక సాలిగూడులాగా అల్లుకుంటూ మాటలు, రకరకాల మాటలు. మాటకేమి ఫలము? మాటల వలన ఏమి ప్రయోజనం లేదు. ఎక్కడికి తీసుకుపోదు. రకరకాల ఐడియాలు ఉంటాయి. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడే ఉంటుంది. నీలో ఏ మార్పు జరగదు. నీ అంతర్దృష్టి ఏం పెరగదు. ఏంటంటే ఆ డస్ట్ పోగేసుకోవడమే. ఊరికి ఒట్టి మాటలు చెప్పడం వలన ఏమవుతుంది? డస్ట్ పోగేసుకోవటమే. అదనమాట. రకరకాల మాటలు అవన్నీ డస్ట్ పోగేసుకుంటూ ఉంటాం. ఇది విచిత్రమైన వ్యవహారం, డిఫరెంట్గా ఉంటుంది. అలానే అసలు ఆలోచించవద్దని నేనేం చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఏమిటంటే, గోయింగ్ డీప్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు నో. ఈ ఉనికిలోకి నువ్వు వెళ్ళాలన్నా నువ్వు లోపలికి పోవాల్సిందే. ఈ ఉనికి లోపలికి పోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తంత్ర అనేది వేదాంతం కాదు, అది శాస్త్రము. ఆ శాస్త్రం ఏంటి? అంతరంగ శాస్త్రము, సబ్జెక్టు సైన్సు. మూలం ఏమిటి అనే దానికి వెళ్తుంది. అంచేత ఇది అప్రోచ్ శాస్త్రీయమైన దృక్పథమే కానీ వేదాంతమైన వ్యవహారం కాదు. అది నీ లోపలికి వెళ్తుంది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్న స్థితి లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఉన్నదే డోరు ఆ అంతిమ స్థితికి వెళ్ళటానికి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అదే ఇమ్మీడియట్. ఆ తర్వాత అల్టిమేట్ ఏమిటి అనే దాని లోపలికి ప్రవేశించడానికి ఇమ్మీడియట్ ఎంట్రన్స్, ప్రవేశ ద్వారము ఉంది. కానీ
వేరే మార్గం లేదు. ఆ అంతిమ స్థితి ఉంది కరెక్టే, కానీ వేరే మార్గం లేదు. ఇమ్మీడియట్గా వెళ్ళడమే, ఇప్పుడు ఉన్న దాంట్లోకి వెళ్ళడమే, అదొకటే, వేరే మార్గం లేదు దాన్ని చేరడానికి. ఫిలాసఫీ అనేది తంత్రాకి అది మార్గమే కాదు. ఫిలాసఫీ అనేది తంత్ర దృష్టిలో అది మార్గమే కాదు, అది తప్పు. అది మార్గంలాగా అనిపిస్తుంది. వేదాంతం అనేది ఒక మార్గంలాగా అనిపిస్తుంది. ఏది అది తలుపు కాని తలుపు, అంటే ఆ ద్వారం కాని ద్వారము. అక్కడికి వెళ్తావు, డెడ్ ఎండ్, ఏం ఉండదు అక్కడ. అది ద్వారంలాగా అనిపిస్తుంది. ఆ తలుపు అక్కడ లేదు, కానీ తలుపు కనపడుతుంది. అలా అనమాట ఆ వేదాంతంలో. నువ్వు ఎప్పుడైతే దాని లోపలికి ప్రవేశించాలన్నావో నువ్వు లోపలికి ప్రవేశించలేవు. అది ఆ గోడ మీద ఏంటి, ఆ తలుపు బొమ్మ వేశారు, పెయింట్ చేశారు, డోర్ ఉన్నట్టుగా భ్రమిస్తుంది. నిజానికి అక్కడ ఆ డోర్ లేదు. అలా ఫిలాసఫీ అనేది ఒక పెయింటెడ్ డోర్ లాంటిది. నువ్వు దాని పక్కన కూర్చొని ఆలోచిస్తూ 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 ఆలోచిస్తూనే ఉంటావు, చాలా బాగుంది బాగుంది అని. చివరికి నువ్వు వెళ్దామని ప్రయత్నిస్తే అది గోడ అవుతుంది, నువ్వు లోపలికి వెళ్ళలేవు ఆ ఫిలాసఫీ వల్ల. ఇంచుమించు అన్ని అంత ఫిలాసఫీ, ఎవ్రీ ఫిలాసఫీ ఈజ్ ఏ గుడ్ ఫర్ ఫిలాసఫైజింగ్. అంటే వేదాంతం చర్చలకి బాగానే ఉంటుంది, కానీ అనుభవంలోకి రాదు. ఆ వేదాంత చర్చలు ఓ ఉంటుంది వేదాంతం, వేదాంత పలుకులు బాగుంటాయి, కానీ అనుభవంలోకి రాదు. దానికి ఆ సామర్థ్యం లేదు. ఒట్టి మాటల వరకే, ఒట్టి మాటలు కట్టిపెట్టాలి కదా. అంచేత అక్కడ ఏమి అది, ఇక్కడ మన తంత్రం ఏం చెప్తుంది, టెక్నిక్ మీద ముందు చూడవయ్యా, ఈ టెక్నిక్ ట్రై చెయ్యి, చూడు అని చెప్పి నొక్కి చెబుతుంది. టెక్నిక్ చూడు, ఈ టెక్నిక్ చూడు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయి చూడు, ఇది కూడా చెయ్యి, ఇది కూడా చెయ్యి అని. ఎందుకంటే సైన్స్ ఏం చేస్తుంది, ఇంకేం చేయదు, ఊరికి టెక్నాలజీ ఇస్తుంది. వెదర్ ఆఫ్ దట్ అవుట్ సైడ్ వరల్డ్ ఆర్ ఇన్సైడ్ వరల్డ్, బాహ్య ప్రపంచం సైన్స్ ఏం చేస్తుంది, బాహ్య ప్రపంచంలో పరిశోధన చేస్తావా, ఆ సైన్స్లోకి వెళ్ళు. అంతర్ ప్రపంచంలోకి వెళ్తావా, ఇన్సైడ్కి వెళ్తావా, తంత్రాలోకి వెళ్ళు. తంత్ర అంటే టెక్నిక్. తంత్ర అనే దానికి అర్థం ఏమిటాయా అంటే టెక్నిక్. అంచేత ఇక్కడ ఇన్ దిస్ స్మాల్ అండ్ యూ ఎట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ డీపెస్ట్ బుక్స్ ఓన్లీ టెక్నిక్స్ ఆర్ గివెన్. జ్ఞానభైర తంత్ర అనేది చాలా గొప్ప గ్రంథము, చాలా లోతైన గ్రంథము, చాలా లోతైన గ్రంథం. ఆ లోతైన గ్రంథం ఏమిస్తారు, వేదాంత చర్చలు ఎవరు, ఆ టెక్నిక్ ఇస్తారు. వేదాంతం ఎవరు, 112 టెక్నిక్లు ఇచ్చాడు. ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే నీ లోపలికి వెళ్ళిపోవడానికి, అంతిమ స్థితిని చేరుకోవడానికి, ఈ క్షణం నుంచి అంతిమ స్థితిని చేరుకోవడానికి, ఈ వర్తమానం నుంచి అంతిమ స్థితికి చేరుకోవడానికి ఇమీడియట్గా త్రూ ద ఇమ్మీడియట్, ఇప్పుడు వర్తమానంలోనే అల్టిమేట్ స్థితిని తెలుసుకోవడం కోసం టెక్నిక్. అయితే ఈ సౌండ్ టెక్నిక్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సౌండ్ 3 టెక్నిక్లో ప్రస్తుతానికి అంటే 9th టెక్నిక్ అంటున్నారు ఇక్కడ. 9th టెక్నిక్ అంటే సౌండ్ టెక్నిక్స్ అంతా నువ్వు చెప్పుకున్నాం. ఇందులో నిశ్శబ్దంగా నీ లోపల స్వరంగా నీ గొంతులో అని అనాలి, అప్పట్లెస్ స్పాంటేనియస్. అంటే ఏంటి, అక్కడ నువ్వు ఏదో ఒక వర్డ్ ఉంటుంది, అనే దాంతో అనేది లా అని ఒక ఎగ్జాంపుల్. ఏహెచ్ అని ఇంగ్లీష్లో కూడా లా అనేది, ఆహా హా హా అనే వర్డ్ మనకి తెలుగులో రాదు, కానీ హా
ఆ ఇంట్లో సైలెంట్గా నొక్కి చెప్పు. ఆహా వై, ఎందుకని నువ్వు ఆ ఆ అనగానే ఏమవుతుంది, లోపల ఉన్న శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. నీకు అది అబ్జర్వ్ చేయలేవు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఆ అనగానే ఏమవుతుంది, లోపల గాలి బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే బయటికి వెళ్తే ఈ లోపల ఉన్న గాలి బ్రీత్ బయటికి వెళ్తే, శ్వాస బయటికి వెళ్తే, లోపల ఉన్న బ్రీత్ లోపలికి వెళ్తున్నా, బ్రీత్ బయటికి వెళ్తే ఏమవుతుంది, నువ్వు సైలెంట్ అయిపోతావు, నిశ్శబ్దం అయిపోతావు. శ్వాస లోపలికి వచ్చింది, టెన్షన్గా ఉంటుంది. బయటికి వెళ్ళింది, బ్రీత్ బయటికి వెళ్ళిపోయింది, సైలెన్స్. అయితే ఇదేమవుతుంది, దీన్ని ఇంకో విధంగా చెప్తే, లోపలికి వచ్చే శ్వాస జీవితం ఇస్తే, బయటికి వెళ్ళే శ్వాస నిశ్వాస మరణం ఇస్తుంది. జీవితం అంటే మన లోపలికి వచ్చే శ్వాస టెన్షన్ అన్నారు కదండి, అంటే టెన్షన్ అంటే జీవితం అంటే టెన్షనే, మరణం కాదు. జీవితం అంటే టెన్షనే. మరణంలో టెన్షన్ ఏమి ఉండదు, రిలాక్స్ అయిపోతాం. రిలాక్సేషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డెత్. అయితే అందులో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, నిశ్వాస శ్వాస అంటే శ్వాస బయటికి వెళ్ళడానికి నిశ్వాస అంటాము. అనే దగ్గరకు వచ్చేసరికి అయ్యవుతుంది, ఆ గాలి బయటికి వెళ్ళిపోతుంది, రిలాక్సేషను. గాలికి బయటపోవడానికి, ఆ శ్వాస లేకపోవడానికి ఏముంది, శ్వాసలో నిశ్వాసగా వెళ్ళిపోయింది, రిలాక్సేషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డెత్. మామూలు డెత్ ఏంటి, టోటల్ రిలాక్సేషన్, ఇంకా రిలాక్స్ అయిపోయావు పూర్తిగా, గోడలేదు. సో అప్పుడేమవుతుంది, లైఫ్ కెనాట్ బి టోటల్ రిలాక్స్. జీవితమా ఎప్పుడు నువ్వు రిలాక్సేషన్ కుదరదు, అది అసాధ్యం. రిలాక్స్ ఎలా అవుతుంది, జీవితం రిలాక్స్ అవ్వదు. లైఫ్ అంటే టెన్షను, ప్రయత్నము, డెత్ అంటే రిలాక్సేషను. సో ఎప్పుడైనా ఒక వ్యక్తి పూర్తిగా రిలాక్స్ అయ్యాడంటే అప్పుడు దానికి ఏమిటి, బయట లోపల చనిపోయాడు. పూర్తిగా రిలాక్స్ అయితే ఈజ్ బోత్ అవుట్వర్డ్లీ అండ్ ఎలైవ్. అవుట్వర్డ్లీ బయటికి చూస్తే ఎలా ఉన్నాడు, పూర్తిగా రిలాక్స్ అయ్యాడు అనుకుందాం, పైకి ఏమో బతికే ఉన్నట్టు కనపడతాడు, లోపల చచ్చిపోయాడు. సో బుద్ధుడి ముఖం చూడండి, ఆయన లైఫ్ అండ్ డెత్ సైమిల్టేనియస్గా ఉంటాడు. వాస్తవానికి అయితే జీవించన్నా ఉండాలి, లేదా మరణించన్నా ఉండాలి. కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాయాజాలం అది. అక్కడ సో మచ్ సైలెన్స్ అండ్ సో మచ్ కామ్. దట్స్ వై దేర్ ఇస్ ఏ సో మచ్ సైలెన్స్ అండ్ సో కామ్. అంటే కామ్గా, మౌనంగా, నిశ్శబ్దంగా ఉండడం. ఈ మౌనము నిశ్శబ్దము పూర్తిగా ఏంటి, దేనిలో భాగము, అది మరణంలో భాగము. సో లైఫ్ అనేది యాక్టివ్గా ఉంటుంది, రిలాక్సేషన్గా ఉండదు. అయితే నువ్వు రిలాక్స్ అవుతావు, రాత్రిపూట నిద్రలో రిలాక్స్ అవుతావు, విశ్రాంతి తీసుకుంటావు. ఓల్డ్ ట్రెడిషన్లో మరణం అంటే ఏమి లేదురా, నిద్రతో సమానం, నిద్ర మరణం ఒకటే అని పెద్దవాడు చెప్పేవాడు. నిద్రపోతున్నాడు అంటే వాడు చచ్చిన వాడితో సమానం అని. కాకపోతే ఆ నిద్ర మెలుగు వచ్చిన తర్వాత చావు నుంచి బయటకు వచ్చేసాం. అది పర్మనెంట్ కాదు, టెంపరీ డెత్. నిద్ర అనేది టెంపరీ డెత్. నిజమైన మరణం డెత్ ఏంటి, నిజమైన మరణం ఏంటి, పర్మనెంట్గా గాఢ నిద్రలో వెళ్ళిపోయావు, ఇంకా లేవు, ఆ నిద్రలో బయటికి రాలేవు. మామూలు ఆర్డినరీ నిద్ర ఏంటి, టెంపరీగా ఉన్న చావు. సో అంచేత ఏం జరుగుతుంది అంటే, రాత్రి నీకు విశ్రాంతినిస్తుంది. అది దేనితో సమానము, నిశ్వాసతో సమానము.
పొద్దున్నే లేవంగానే శ్వాస తీసుకుంటావు, నువ్వు జీవితం స్టార్ట్ చేస్తావు. మార్నింగ్ ఈజ్ ఇన్కమింగ్ బ్రీత్. అంచేత రాత్రిపూట అంతా నువ్వు పగలంతా టెన్షన్లో ఉంటావు, ఏదో ఒక వ్యవహారంలో ఉంటావు, మునిగి తేలుతూ ఉంటావు. నైట్ ఏం చేస్తావు? రిలాక్స్ అవుతావు. లైట్ లైట్ వెలుతురులో ఏంటి, నువ్వు టెన్షన్గా ఫీల్ అవుతావు. చీకట్లో నువ్వు విశ్రాంతి తీసుకుంటావు. అక్కడ బాగా వెలుతుంది అనుకోని నీకు నిద్ర పట్టు చావదు, రిలాక్స్ కాలేవు. ఈ లైట్ అంటే ఏంటి? జీవితమే. సిమిలర్, అది ఇది పోలిక అన్నమాట. నిద్రకి చావుని ఏ విధంగా పోల్చారో అలాగే నువ్వు జీవితం, లైఫ్ లైట్ అంటే మరణానికి వ్యతిరేకము. చీకటి దేనికి? మరణానికి. మరణము చీకటి రెండు ఒకటి, డార్క్నెస్. కాకపోతే నిజమైన సావు కాదు అది, మరణానికి ముందు చూపించే వ్యవహారము. సో డార్క్నెస్ హ్యాస్ డీప్ రిలాక్సేషన్. అంచేత చీకటిగా ఉంటే పూర్తిగా రిలాక్స్గా అవుతావు. చీకటి అంటే భయపడితే వాడు రిలాక్స్ అవడం అసాధ్యము. చీకటి అంటే భయపడకూడదు. నువ్వు రిలాక్స్ అయిపోతే అది చీకటి, రిలాక్స్ అయిపోవటము. అయితే అక్కడ ఈ డార్క్నెస్ అనేది ఎలాంటిదంటే అది నీ జీవితాన్ని అప్పుడు ఆన్ బోత్ ది సైడ్స్, యువర్ లైఫ్ ఆన్ బోత్ ది సైడ్స్. బోత్ సైడ్స్ ఏంటయ్యా అంటే నువ్వు పుట్టక మునుపు చీకట్లో ఉన్నావు, పోయిన తర్వాత చీకట్లో వెళ్తావు అని. అక్కడ చీకటి అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, విశ్రాంతి స్థితి అని అర్థం. ఇక్కడ స్థూలమైన మీనింగ్లు తీసుకుంటే మళ్ళీ గందరగోళం అయిపోతాం. సో ఇక్కడ శ్వాస నిశ్వాస అనే ఆ శ్వాస ఆగిపోయింది, నువ్వు ఆ చీకట్లోకి వెళ్ళిపోయావు, విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇక ఆ చీకటి ఏమైంది? ఆ విశ్రాంతి స్థితి ఇన్ఫినిటీ అయింది. అప్పుడు ఈ వెలుతురు ఎంత అయింది? జీవితమా క్షణభంగురము, ఈ వెలుగు క్షణభంగురం అయ్యింది అని అన్నమాట. ఒక అలలాగా వచ్చింది. ఆ అల లేచిన అల ఏమవుతుంది? ఆ సముద్రంలో అల పైకి లేచింది, కింద పడుతుంది. అలా అన్నమాట జీవితం. అయితే మనకి ఆ చీకటి గుర్తున్నదు. కానీ విచిత్రం ఏంటి? అది ముందు ఉంది, వెనక ఉంది. పుట్టక మునుపు ఉంది, పుట్టిన తర్వాత అది పోయిన తర్వాత ఉంది. అక్కడ నువ్వు రిలాక్స్ అవుతావు, ఇక్కడే ఇప్పుడే రిలాక్స్ అవుతావు. అదే అనమాట అక్కడ పాయింట్. లైఫ్ డెత్ బొమ్మ బొరుసు లాంటివి. లైఫ్ అండ్ డెత్ అనేవి జననము మరణము పోనీ అలా తీసుకుంటే రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ దేనితో పోలుస్తున్నాము? ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పోలుస్తున్నాము. లోపలికి వచ్చే దాన్ని జననము అన్నాము, లేదా జీవితం అన్నాము. అవుట్ గోయింగ్ బ్రీత్ని ఏమన్నాము? మరణం అన్నాము. ఎప్పుడూ చచ్చిపోవడం కాదు ఆయన, ఎవ్రీ మూమెంట్ ఆ బ్రీత్ జరిగే ప్రతి క్షణము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జనము, యూఆర్ డైయింగ్ విత్ ఎవ్రీ బ్రీత్. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగే దానిలో ప్రతి క్షణము నువ్వు చస్తున్నావు, బతుకుతున్నావు. అంచేత ఇక్కడ విషయం ఏంటంటే హిందూ ఫిలాసఫీలో నీ జీవితాన్ని ఇన్ని శ్వాసలు నీ జీవితం అని కౌంట్ చేస్తారు. రైట్? ఇన్ని సంవత్సరాలు బతికావు అని సంవత్సరాలు లెక్కట్లు, అది ఇంగ్లీష్ వ్యవహారం. అది నీ జీవితకాలం ఎంత ఉంటే ఇన్ని శ్వాసలు ఉంటాయి నీకు అని. తంత్ర యోగా, ఈ తంత్ర కానీ యోగా కానీ ఇది ఓల్డ్ ఇండియన్ సిస్టమ్. నీ జీవితాన్ని లెక్కించేది శ్వాసలతో లెక్కిస్తారు. ఇన్ని శ్వాసలు ఉంటాయా నువ్వు జీవించడానికి అని లెక్క కడతారు. నువ్వు అంచేత వేగంగా ఫాస్ట్గా శ్వాసలు తీసుకున్నావు అనుకో, విత్ ద టూ మచ్ బ్రీతింగ్, లైఫ్ షార్ట్ అయిపోతుంది.
తొందరగా చచ్చిపోతావు. నువ్వు ఎంత స్లోగా నెమ్మదిగా శ్వాసలు నడుస్తే ఆ శ్వాసకి మధ్య విరామం, రెస్ట్ ఇంటర్వెల్తో యూ విల్ లీవ్ వెరీ లాంగ్. ఇఫ్ యూ బ్రీత్ వెరీ స్లోలీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మది స్లో శ్వాసలు నడుస్తూ ఉంటే అక్కడ నీకు అప్పుడు ఆ విరామం నిదానంగా నడుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు, అంతే. ఒక జంతువుల్ని గమనిస్తే జంతువులు శ్వాసలు ఎంత తక్కువ తీసుకుంటాయో అవి ఎక్కువ కాలం బతుకుతాయి. ఎలిఫెంట్ ఉంది, అది ఎక్కువ కాలం, ద ఎలిఫెంట్ లివ్స్ లాంగ్. ఎందుకు? ఆ శ్వాస తక్కువ తీసుకుంటుంది, చాలా స్లోగా తీసుకుంటుంది. కుక్క ఉంది, అది తొందరగా చచ్చిపోతుంది, అది ఫాస్ట్ బ్రీతింగ్ చేస్తుంది. మీరు ఆ జంతువులను గమనిస్తూ ఉంటే ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకునేవి ఏ విధంగా ఉన్నాయి అని చూడవచ్చు. ఏ జంతువు అయినా సరే ఆ ఎక్కువగా ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకున్న జంతువు ఎక్కువ కాలం బతకలేదు. లాంగ్ లైఫ్ అంటే స్లో బ్రీతే. అంచేత తంత్ర యోగా ఈ ఇండియన్ సిస్టమ్స్లో జీవితాన్ని శ్వాసలతో గడిస్తారు. సంవత్సరాలు కాదు, ఇన్ని సంవత్సరాలు బతుకుతామని చెప్పరు, ఇన్ని శ్వాసాలు ఉంటాయి నీకు అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంలో రియాలిటీలోకి వెళ్తే ఉచ్ఛ్వాస నిశ్వాస అనే కార్యక్రమంలో నువ్వు తీసుకునే ప్రతి శ్వాసలో నువ్వు పుడుతున్నావు, నిశ్వాసలో పోతున్నావు. ఇది రియాలిటీ. వాస్తవం జరిగేది ఏంటంటే ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం. ఈ మంత్ర ఇక్కడ ఏం చెబుతుంది, టెక్నిక్ ఏం చెబుతుంది? ఈ అవుట్ గోయింగ్ బ్రీత్ అనే దాన్ని వాడుకోండి, వెహికల్గా వాడుకోండి. ఎందుకంటే అనే నోటి తెరిచి చెప్పావు, నోటి తెరిచి సౌండ్ చేసావు, లేదా ఇంటోన్లో అన్నావు, బడికి వెళ్ళిపోయింది గాలి. ఇక్కడ మనకు ఇన్కమింగ్ బ్రీత్ వెహికల్ వాడుకోవడం తెలుసు, అవుట్ గోయింగ్ బ్రీత్ వెహికల్ వాడుకోవడం ఇప్పుడు చెప్తున్నారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే ఆ లోపలికి వెళ్ళే గాలిని గమనిస్తూ ఉంటాము. అంటే బయటికి వెళ్ళే గాలిని గమనించామా, అది వేరే. కానీ లోపలికి వెళ్ళే గాలినే గమనించగలుగుతాం, కానీ బయటికి వెళ్ళే గాలిని గమనించం. ఈ మెథడ్ ఏంటి? బయటికి వెళ్ళే గాలిని గమనించడం. దానివల్ల ఏం జరుగుతుంది? నువ్వు ఇంకా డీప్ సైలెన్స్లోకి, బాగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతావు. ఇదేమిటి మెదడు? ఉచ్ఛ్వాస జననం, నిశ్వాస మరణం అన్నాం కదా, అంటే డెత్ మెథడ్ ఇది. ఆ బ్రీత్ బయటకు వెళ్తుంది. ఈ యొక్క సూత్రంలో, ఆ స్వరంలో లోపల సైలెంట్గా, నిశ్శబ్దంగా ఆ స్వరాన్ని పలుకు. లోపల ఏమవుతుంది? బ్రీత్ బయటకు వెళ్ళిపోతుంది అని. అప్పుడు ఏమవుతుంది? మీనింగ్ఫుల్. అక్కడ ఆ ఈజ్ మీనింగ్ఫుల్ బికాస్ వెన్ యూ సే ఆ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీ అయిపోతుంది. మొత్తం బ్రీత్ అంతా బయటకు వెళ్ళిపోయింది, లోపల ఏం లేదు, టోటల్గా ఎంప్టీ అయిపోయావు. ఖాళీ అయిపోవడము అంటే మరణించడము. ఇక్కడ ఏంటి? మరణించడం అంటే ఇక్కడ నిజంగా మరణించడం కాదు, ఇంకా లాంగ్ డెత్ కాదు, జస్ట్ ఎంప్టీ. ఒక క్షణం, స్మాల్ ఇంటర్వెల్, నీ లోపల నుంచి ఆ జీవం వెళ్ళిపోయి యు ఆర్ డెడ్, ఎంప్టీ. స్మాల్ సింగిల్ మూమెంట్, ఒక క్షణం, కను మూసుకొని తెరచలో. ఈ ఎంప్టీనెస్ని నువ్వు గుర్తిస్తే, రియలైజ్ అయితే, అవేర్ అయితే,
నీలో పూర్తిగా మారిపోతావు, నువ్వు పూర్తిగా పరిణామక్రమం చెందుతావు. యూ విల్ బి అ డిఫరెంట్ మ్యాన్. అప్పుడు నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఈ జీవితం నీ జీవితం కాదు, ఈ మరణం నీ మరణం కాదు. నీకేం తెలుస్తుంది? బాగా, చాలా బాగా తెలుస్తుంది. నువ్వు అనుకునే ఈ జీవితం ఇది నీది కాదు, నువ్వు అనుకునే మరణం ఈ మరణం నీది కాదు. నువ్వు మరణించలేదు, జీవించలేదు. దెన్ యూ విల్ నో సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ బ్రెత్. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతమైన స్థితి ఒకటి ఉందయ్యా. ఏమిటా ఇది? అండ్ అది ఏమిటి? అది ఏమిటి అన్న విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకో. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతమైన స్థితి ఒకటి ఉంది, అది ఏమిటి అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. దాని నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.